ప్రార్థన చేసుకుని ఇంకా ఆరాధన మనం ప్రారంభించుకుందాం. వచ్చిన మనము దేవుని స్తుతిస్తూ ప్రభు యొక్క సహాయమును కోరుకుంటూ గడిచిన దినాల్లో మనము పరిశీలన చేసి ఆలోచన చేసుకుంటే ఈ అవకాశాలు లేవు, కానీ దేవుడి రోజున మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఆయనను ఆరాధించే గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. ఆశ్చర్యకరుడు అయిన మా దేవా నీకు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలిగిన రాజా నీకు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధుడు అయిన మా దేవా మీకు వందనాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడ, మహోన్నతుడ, సర్వ సృష్టికి మూల కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టకరమైన నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభు. గడిచిన దినాలు, కాలములు, నెలలు, సంవత్సరాలు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతూ ఈ రోజున నీ బిడ్డలుగా అయ్యా నీ మందిరం ఎలాగున చేరి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యము మీరు మాకు ఇచ్చినందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మాలో ఏ మంచితనము లేనప్పటికీ, ఏ అర్హత లేనప్పటికీ కేవలం నీ కృప చేత జ్ఞాపకం చేసుకుని అయ్యా ఎన్నో ప్రమాదాలు చుట్టుముట్టిన, ఎంతో వేదనలు మమ్మల్ని చుట్టుముట్టిన, శోధనలు, బాధలు ప్రభు ఏది మమ్మలను అయ్యా అంటకుండా మమ్మలను కాచి కాపాడి ఈ రోజున నీ బిడ్డలుగా అయ్యా నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఘనపరిచే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మొదటి ఆరాధన అంతట్లో కూడా నీ తోడును మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు. ఈ రెండవ ఆరాధనలో ప్రభువు ప్రార్థన చేసి ప్రారంభించుచుండగా అయ్యా మీరే మహిమ పొందండి. అయ్యా ఈ ఆరాధన అంతా కూడా మీ నామానికి మహిమకరంగా జరగడానికి నీ కృప దయచేసి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి. ఇంకా రానైన బిడ్డలను సకాలంలో నడిపించు ప్రభువా. మేమందరము కూడా అయ్యా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఈ కడవరి దినాలలో మీకు నమ్మకమైన బిడ్డలంగా జీవించడానికి మీ కృపను మీరు మాకు దయచేసి వాక్య పరిచర్య ద్వారా నాతో మాట మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, చేరి వచ్చిన బిడ్డలు మమ్మల్ని అందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పాఠ పుస్తకం నుంచి 73వ పాట పాడి దేవుని నామాన్ని కనపరుచుకున్నాం. 73వ పాట. నీ నామముల కన్నా పరిణామము యేసుని నామము, నీ తరములకైనా ఘనపరచదగిన క్రీస్తు నామము.
ఉన్నామని ఆరాధన చేస్తూ ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు ఇచ్చు ఆనందాన్ని మనం పొందుకుంటాం. ఇంతవరకు చక్కగా పాటలు పాడి ఆయన యొక్క నామమును ఘనపరిచే గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సమయంలో రెండు చేతులను ఆకాశం కట్టయితే కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మొదలుపెట్టండి, ప్రతి ఒక్కరు దేవుని స్తుతించండి. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవమా మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ మీకే, ఘనత మీకే ప్రభు. హల్లెలూయా. ఓ రాజులకు రాజా, మా పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజా మీకు వందనాలు. హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ
కన్నీటి నుండి తప్పించావు. ఒకసారి రెండు చేతులు పైకి పట్టుద్దామా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఒక్కొక్కసారి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. గడిచిన దినాలు ఎంతో ప్రమాదకరంగా మార్చబడ్డాయి. ఎన్నో బాధలయ్యా, చెప్పుకోలేని సమస్యలు చుట్టుకుంటాయి. కానీ నమ్మదగిన దేవుడుగా మమ్మల్ని కాల్చి కాపాడి ఆదరించి పోషించారు, స్వస్థపరిచారు, రక్షించారు. అయ్యా మమ్మల్ని బాగు చేశారు. పాప బంధకముల నుంచి మాకు విడుదల కలిగేశారు. అందులో మీకు స్తోత్రాలు. ఇలా మిమ్మల్ని స్తుతించిన మీరు నాకు గుర్తించలేమయ్యా. అంత గొప్పగా మమ్మల్ని ప్రేమించారు, అంత ఆశ్చర్యకరంగా మమ్మల్ని దీవించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభు. కనీసం సరైన పని చేసుకోవడానికి పనులు లేనప్పుడు కూడా నమ్మకమైన దేవుడిగా పోషించాలి. మీకు చెప్పుకోలేని వ్యాధితో బాధపడుతున్నప్పుడు స్వస్థపరిచారు. మీకు వందనాలు. మీరు మా జీవితాలలో చేసిన ప్రతి మేలులను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసయ్యా, ఇక్కడ జరగలేని కార్యక్రమం అంతటినీ కూడా మేము మూల్యమైన స్థానాన్ని అర్పిస్తున్నాం. నిలబడుచున్న దాసులు మీ సిలువ చాటును మరుగుపరిచి అభిషేకించి నాతో మాత్రం మీరు మాట్లాడి మీ కృప చేత అయ్యా మాకు రక్షణ కలుగు చేయు మాటలు, మమ్మల్ని ప్రచురించగలిగిన మాటలు, అవి నీ మాటలు అయ్యా. అటువంటి మాటలు దాస్తున్నాడు. మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ కృపతో నింపి ముందుకు నడిపించుకోవాలి. మీరు చేసిన ప్రతి మేలులను బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పించుచున్నాం తండ్రి. దేవుని యొక్క పరిశుద్ధమైన ఘనమైన మహిమమైన ఈరోజు రెండవ భాగంలో దేవుని యొక్క మహాకృపను బట్టి తిరిగి సంఘముగా, సమాజంగా, విశ్వాస సంబంధమైన దగ్గరగా నిజమైన దేవుడిని కలిగి ఇలాంటి స్థితి కలిగిన పర్వంగా మరలా మన దేవుడిని మనం ఆరాధన చేయడానికి, దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి, కలిసి మనం ప్రార్థన చేసుకోవడానికి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి రెండు చేతులు పైకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రాగలిగిన మీ అందరికీ పేరు పేరు చిన్నదేవి, యవనస్తులు, పెద్దవారు, వృద్ధులు, సంఘం నాయకులు అందరికీ కూడా ప్రతి ఒక్కరు యేసునామమును ఉద్దేశించి సేవకుడిగా నా వందనాలు మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం అందరికీ తెలిసి మనం ఏ విధంగా మరి గత మార్చి నెల నుంచి ఈరోజు వరకు ఇబ్బందికరమైన పరిస్థితులను మనం కలిగి వాటిని ఎదుర్కొని నిలబడి సజీవ లెక్కలో ఉండి మరి రోజు దేవుడి మందిరానికి రాగలిగా మనం అందరికీ తెలుసు.
అలాగే మన తోటోళ్ళు, మన ఇరిన పడిన వాళ్ళు, గతంలో నేను కూడా ఈ వైరస్ బట్టిగా మరి ప్రతి నుంచి చెప్తాం కదా, శుభ్రత గురించి, మాస్కుల గురించి, శానిటైజర్ గురించి, సోషల్ డిస్టెన్స్ అంటే మనిషికి ఎడవగా ఉండటం, అలాగే చేతులు అన్నీ ఎవరు కూడా కలపకుండా జాగ్రత్తగా ఉండటం, బయటికి మనం జనాల్లోకి వెళ్ళినప్పుడు ఎవరితోటి దగ్గరగా ఉండకుండా దూరంగా ఉండటం, ఇవన్నీ పాటిస్తే అది మనకు మంచిది. కనుక ఇవన్నీ కూడా వేసుకోవడం పేరుట జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరుట మీ అందరికీ కూడా నేను మనం చేసుకుంటాను. దేవుడికి స్తోత్రాలు అయ్యారు. ఈ సమయంలో కొన్ని విషయాలు ఉదయకాలం కూడా చెప్పగలిగాను. మళ్ళా దేవుడు నాకు ఇచ్చిన భారం, బాధ్యత, అలాగే ఎదిగే కొన్ని ఒదిగి సేవ చేయాలని దేవుడిచ్చిన ఆయుష్కాలంలో సంఘాన్ని దేవుడిచ్చిన వాక్యం చేత బలపరచాలని ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ఈరోజు రెండో భాగంలో శ్రేష్టమైన దేవుని యొక్క ఉద్దేశం విన్నారు బాబు. దేవుడిచ్చినటువంటి ఆలోచన మనం కలిగి బ్రతకాలనే ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని చేత పిలవబడిన వారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనులు మన కొరకు ఈ వాక్యాలు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత రాయగలిగారు. అంటే వీటిని మనము అనుసరించి వీటిలో ఉన్నటువంటి ప్రతి మేలు, ప్రతి ఉపకారం అది భూమి మీద బ్రతికే రోజుల్లో తదుపరి దేవుని రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు మనకు ఎంతో మేలుకరంగా ఉండే భాగ్యం దేవుడు మనకు ఇస్తున్నాడు. తప్పనిసరిగా మీకు నాకు తెలిసి ఒక రోజున ఈ శరీరాన్ని విడిచి వెళ్ళవలసిన పరిస్థితి మనందరికీ ఉంది. ఒకరి తర్వాత ఒకరు మనకు దేవుడు ఇచ్చిన వర్షకాలము, మన ఆయుష్కాలాలు ముగించుకునే తప్పక ఆ దేవుని దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. కనుక వీటిని ఎరిగి మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలని ప్రభు పేట మీకు మనం చేసుకుంటున్నాం. ఇక్కడ అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 23వ వచనం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించింది. చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా స్పష్టమైన దేవుని ఉద్దేశం. ఎవరైతే ప్రభువుని నమ్ముతారో, అలాగే నమ్మి బాప్తిసం పొందుతాము, ఈ రక్షించబడిన అనుభవంలో ప్రతి సంఘంలో కూడా ఒక నాయకత్వం, పెద్దలను ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి అని అర్థమవుతుందంటే మీరందరూ కూడా, మీరు చాలా మంది బాప్తిసాలు తీసుకునే వాళ్ళే ఉన్నారు. మీరు ప్రభువుని నమ్మారు. విన్నారా మన మాట? యేసుక్రీస్తు ప్రభువుని మీకు దేవుని సేవకులు పరిశుద్ధ గ్రంథము నుండి మీకు దేవుని వాక్యం బోధించినప్పుడు పాపముల గురించి వివరిస్తారు. ఆ పాపం వలన
వచ్చే అనర్థాలు, కష్టాలు, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి, దాని తీవ్రత ఎలాంటిది, పాపములో ఉండి చనిపోతే ఏ స్థలానికి వెళ్ళిపోతాడు అని అనేకమైన విషయాలు మన కొరకు దేవుడు బోధించినప్పుడు వాటిని నమ్మగలిగిన ప్రతి ఒక్కరు విశ్వాసముతో ప్రభువుని నమ్ముకొని బాప్తిసం పొంది రక్షించబడిన తర్వాత ఏదో ఒక సహవాసం ఇంకేదో తప్పుకుంటాను మీరు అర్థం చేసుకోండి. నేను మళ్ళా మీతో ఏదైనా మాట్లాడాలనుకోండి కొద్దిగా లైను అంటే చెప్పాలన్న క్రమంలో ఇదిగానే అంటే జాగ్రత్తగా వెళ్ళమంటారు. వేరే దురుద్దేశం కాదు, వినండి బాగా. ఇలాగ రక్షించబడినటువంటి విశ్వాసులు ఏదో ఒక సంఘంలో వాళ్ళు స్థిరపడాలి, ఏదో ఒక సహవాసంలో వాళ్ళు కట్టుబాటు కలిగి ఉంటారు. ఆ సంఘంలో వాళ్ళకి ఈ పెళ్ళిళ్ళు జరిగిన, ఈ కార్యక్రమాలు జరిగిన ఆ సంఘంలో ఉన్న దైవజనులు సంఘం వచ్చి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరిగే ప్రక్రియ. నేను ఈ మధ్యలో ఒక ఆయన చెప్పుతున్నటువంటి బోధ విన్నప్పుడు ఆయన నా వలె పెద్ద వయసు అనుభవం కలిగినాడు. ఆయన బోధించుతున్నప్పుడు మాట చెప్తున్నాడు. విన్నారమ్మా? బోధిస్తున్నప్పుడు మాట చెప్తున్నాడు. ఏమన్నాడంటే సంఘం అంటే దేవుని మందిరం దగ్గరగా ఉన్నదని వెళ్ళటం కాదు. అంతే కదా, చాలా మంది ఏం చేస్తారంటే దూరం అనుకో ఆటో కట్టించిన వాళ్ళు, మోటార్ సైకిల్ మీద లేదు నడిచి వెళ్ళాలి. దూరం అది దగ్గరే ఉంది కదా, మా ఇంటి పక్కనే ఉంది, మా సందులోనే ఉంది, లేదా మా పేటలోనే ఉంది అని ఆ దగ్గర ఉన్న సంఘము కదా అని అందులోకి వెళ్ళటం కాదు అని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ సంఘం అంటే ఆ మందిరం ఆ నడిపించే నాయకుడు బైబుల్కి దగ్గరగా ఉందో లేదో చూసుకోమన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉందండి, పక్కన ఉన్న దగ్గర ఖర్చు లేదు, చెప్పుడు కూడా వేసుకురావడం పని లేదు. అమ్మా అర్థమైందండి? దగ్గర ఏ మంచి వచ్చేసాడు, వచ్చిన పాస్టర్ దగ్గర ఉంటాడు, మందిరం దగ్గర డబ్బులు ఖర్చు ఉండదు, ఛార్జీలు పెట్టాడు అక్కర్లేదు అని దగ్గరగా ఉంది కాదా అని అక్కడికే వెళ్తాం కాదు. కానీ నువ్వు ఏ సంఘానికి వెళ్ళాలనుకున్నా, ఏ మందిరానికి వెళ్ళాలనుకున్నా ఆ సంఘం బైబుల్కి దగ్గరగా ఉందా, బైబుల్కి దూరంగా ఉందనే చూడమన్నా. అర్థమైందండి? అంటే వాక్యానుసారముగా అక్కడ బ్రతకాలి, ఆ దైవజనులు బ్రతకాలి, అందులో ఉన్న సంఘ నాయకులు బ్రతకాలి, ఆ సంఘములో ఉన్న విశ్వాసులు దేవుని వాక్యమునకు అనుగుణముగా ఉండాలి. అది అలాగ ఉన్న సంఘానికే వెళ్ళాలి తప్ప మా ఇంటి పక్కనే ఉంది, మా సందులోనే ఉంది, మా పేటలోనే ఉంది అని అలా మందిరానికి వెళ్ళొద్దు. దూరమైనా దగ్గరైనా ఆ సంఘం, ఆ మందిరం, ఆ దైవజనుడు, అక్కడ ఉన్న విశ్వాస నాయకులు ఎలా ఉండాలంటే దేవుని వాక్యమునకు అనుగుణముగా ఆ వాక్యాన్ని అనుసరించే విధానాలు ఉన్న సంఘానికే వెళ్ళండి అన్నాడు. హల్లెలూయా. దానికి సంతోషం అవును కాదు, దూరం అని కాదు, దూరమైనను అది దేవుని వాక్యానికి అనుకూలం ఉంటే అక్కడికే ఉంది. దగ్గరగా ఉంది,
దేవుని వాక్యానికి అనుకూలంగా లేదు మానే. ఎక్కడున్నా సరే పక్కన సరే దేవునికి అనుకూలంగా ఉన్న ఆ బైబిల్ని అనుసరించి బైబిల్కు దగ్గరగా ఉన్న సంఘంలో మనం అంటుపెట్టబడాలి. కానీ ఇలాగున ప్రజలు ప్రభువుని నమ్మిన తర్వాత ఇది నా కొరకే మిమ్మల్ని అందరినీ సమకూర్చుకొని ఎక్కువ మంది వస్తే ఎక్కువ సంఘాలు వస్తాయని మంచి పేరు ఉంటుందని దేవునికి అప్పగించకుండా నా అంటే ఏ సేవకుడైనా మా స్వాధీనంలోనే వీళ్ళని పెట్టుకోవాలి అన్న ఉద్దేశాలు అనుకున్నాను. ఎందుకంటే బైబిల్ చెప్పింది ఇక్కడ ఈ 23 వచ్చింది 14వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 23. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలు ఏర్పరిచి ఉపవాసమును ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువులను వారు అప్పగించారు. ఆనాటి అపోస్తలుడు యేసు ప్రభువు చేత ఏర్పాటు చేయబడిన ఆ శిష్యులు బోధించిన బోధ వారి విధానం ఎక్కడ సువార్త చెప్పి ఎక్కడ ప్రజలు రక్షించబడితే అక్కడ వాళ్ళని దేవునికి అప్పగించాలి. హల్లెలూయా, దేవునికి అప్పగించబడాలి. ఈ రోజున యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది రక్షించబడిన మీరు సేవకుడిగా నేను ఎవరికి అప్పగించబడాలంటే దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగించాలి. దేవుడి వశములో ఉండాలి. మనం దేవుడి స్వాధీనంలో ఉండాలి. దేవుడి లెక్కల కింద మనం బ్రతకాలి. కనుక ప్రతి రక్షించబడిన ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా వాక్యం ఏం చెప్తుందంటే వారిని ఏం చెప్పారు? ప్రభువును కానీ దేవునికే అప్పగించాలి. అది దైవజనుడు చేయవలసిన పని. మిమ్మల్ని మా స్వాతంత్రంలో పెట్టుకొని మా నియమాల్లో పెట్టుకొని మిమ్మల్ని బంధకాల్లో బంధించినట్టుగా చూడండి. చాలా ప్రాముఖ్యమండి ప్రభు నామం. ఎందుకంటే ఎన్నో ఉపద్రవాల మధ్యలో మనం బ్రతుకుతుంది. పొద్దున చాలా మంచి విషయాలు పెట్టాం. ఒకసారి బుక్ చేస్తాం. 90వ కీర్తన చదవడం 9వ వచ్చింది. కీర్తనలు 90వ అధ్యాయము 9వ వచ్చింది. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ కనిపించింది. ఆమె విన్నారంటే మన కళ్ళ ఎదుట ఎన్ని విపత్తులు, ఎలాంటి ప్రమాదాలు, ఎలాంటి మరణాలు, ఎలాంటి బాధలు మనము చూచామో, విన్నారమ్మా, మనము అనుభవించామో, ఇప్పటికీ వాటిని ఎదుర్కొన్నా మనకు తెలుసు. దైవజనుడు మోసే ఆ కీర్తన గ్రంథములో ఆయన చేసిన ప్రార్థన ఎలాంటి పరిస్థితి అంటే దేవుని ఉగ్రత, మానవుడు దేవునికి విరోధమైన భావాలు కలిగి బ్రతికిన మూలముగా ఆ మనుషునికి ఆ వ్యక్తులకి ఏం కలిగిందంటే దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ ఇలాంటి పరిస్థితి మనలో ఉంది. ఇలాంటి వాటిని ఎదుర్కొంటున్న నేను ప్రతి క్రైస్తవ సంఘం మనమనే కాదు, ప్రభువు నమ్మిన ప్రతి వ్యక్తులు, ప్రతి సహవాసము, ప్రతి దైవజనుడు ఎవరికి అప్పగించబడాలంటే దేవునికి మనం అప్పగించబడాలి. దేవునికి మనం అప్పగించబడాలి. దేవునికి స్తోత్రం. అందరూ ఇప్పుడు మనం పెళ్లి చేసినప్పుడు ఆడపిల్ల తండ్రులైనా తల్లిలైనా పెట్టిన కొత్తగా కాపురాన్ని తీసుకెళ్ళి అప్పగించేటప్పుడు ఇలాగే చెప్తాం,
భవిష్యత్తు వరకు పెట్టిన ఎంతో కారంగా చూసుకున్నాం, మంచిగా చూసుకున్నాం. ఇప్పుడు మా పిల్లలని చేతులు దాడుతున్నాం, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని ఏం చేద్దామని అప్పగిస్తాం. అంతే కదా, అప్పగిస్తాం. మనం అప్పగించుట చాలా చాలా బాధ్యతతో కూడుకున్నాం. బాధ్యత అప్పగించడం అంటే మాట్లాడాలి. మిమ్మల్ని వాక్యం ద్వారా ప్రేరేపించి ఆ పిల్లలు బయటకు వచ్చిన వాళ్ళు అమ్మా పాప వినందమ్మా బాగుపడతారు. ఆ పిల్లలు ఏదో దొరుకుతుంది పట్టుకో జాగ్రత్త అమ్మా, మెట్లు కదమ్మా భయం. అప్పగించడం అనేది చాలా శాస్త్రమైన సత్యము ఈరోజు దేవుడు మనం చెప్పాడు. మీకు ఈ వాక్యములను ప్రకటించి మిమ్మల్ని ప్రోత్సహించి బలపరిచి ప్రేరేపణ కలిగి మీరు నమ్మి బాప్తిసం పొంది రక్షించబడే బిడ్డలుగా మీకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి మా సంఘంలోని సభ్యుడిగా ఉండండి, మాతోనే ఉన్నారు అనే మాటలు కాదండి. వాళ్ళని ప్రభువుకు వాక్యమును బట్టి వాళ్ళు నమ్మిన ప్రభువుకు, వాళ్ళు ఏ దేవుడిని నమ్మారు, ఏ నిజమైన దేవుడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు, వాళ్ళని ప్రభువుకి ఆ దేవుడికి అప్పగించాలి. అది దైవజనుడి బాధ్యత. ఆ కోణంలో సేవ చేయమని వాక్యం చెబుతుంది. ఇంకా ఇది మన మనుషులుగా మనం గ్రహించుకున్నప్పుడు నేను చెప్పాను కదా, ముఖ్యంగా ఆడపిల్లలు అంటే ఆడబిడ్డని అత్తవారిని పంపించినప్పుడు ఆమెకు భర్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని మా ఇంటిగా చెప్తాం, మళ్ళా మనకున్న అన్ని తీసుకెళ్ళి అత్తగారి కాడ అప్పగించి తిరిగి వచ్చేటప్పుడు చెప్తాం, బాబు ఈ పాపం ఎంతో కారణంగా చూసుకున్నాం, ఈ కానించి నువ్వు నీ బాధ్యత మా బాధ్యత మీకు అప్పగిస్తున్నాం, జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చేస్తామంటే ప్రవృత్తి చేస్తాం. ఆ అప్పగించబడినటువంటి ఆ స్త్రీని కలిగినటువంటి వ్యక్తి వాటిని గుర్తుపెట్టుకుంటూ అనుకుంటాను. నేనైతే గుర్తుపెట్టుకుంటాను. ఇప్పటికీ నిజమండి వాక్యం చెప్తున్నాను. నాకు పెళ్ళి అయిన తర్వాత అలాగే నా పరిస్థితి కూడా మా అత్తగారు అంటే మాకు బంధువులే అన్నీ ఆశ్రమ గారిని నాతో పంపించేటప్పుడు మా అత్తగారు చేతి పెట్టుకుని పంపింది, బాబు నాకు భర్త లేడు, చిన్నప్పుడే చచ్చిపోయాడు, ఏదో మాకు ఉన్నదానికన్నా నాకు పిల్లలు పెంచుకున్నాం, నీకు అప్పగించాడు, తండ్రి అయినా తల్లి అయినా భర్తలైనా ఏదైనా నువ్వే అని పాస్టర్గా చేతులు నా చేతుల్లో పెట్టి అప్పగించింది. కానీ ఇప్పటికీ అది పెట్టే కన్నీరు కార్చింది, అవి ఏడ్చింది. అంటే నేను అలాంటి ఉన్నావు అది చూడటం ఏ ఇబ్బంది పడతాడు, అంతేకాదు జరిగేవనేవి అంతే కాదండి. ఆ బాధ అలాంటిది, చూడటం ఏం చేస్తాడో అని కొన్ని మంచి మాటలు చెప్తే నమస్కరించదని ఆమె బాధ అప్పగించినప్పుడు ఇప్పటికీ నాకు ఆవిడ అప్పగించిన మాటలో నాకు ఎప్పుడు గుర్తుకుంటారు. దేవుడి అయిన బట్టి ఏదో మారను మంచిగా మా స్థితి వాళ్ళు బాగానే ఈ రోజు వరకు బాగా. మనుషులే ఒక అప్పగించుకో ఆ చెప్పే మాటలుగా మనసు కలిగి ఓహో ఇలా చూడాలని మనం అవును కదా, మా నాన్నగారు లేరు, మా ఆడవాడి ఇలా చెప్పింది కదండి, నాకే ఎంతో జాలి కలిగి నేనే ఉన్నానంటే
దేవుడికి ఎంత జాలి ఉంటుందో అర్థం చేసుకో. హల్లెలూయా. నేను మానవ మార్చుని అర్థం చేసుకోండి. ఈ శరీరము ఈ ప్రాణాత్మలు కలిగిన మానవుని నాకే ఆవిడ చెప్పిన మాటకు నేను మనసు కలిగి ఇలా చూడాలన్నా అవును కదా పాప నాన్న కదా అని జాలి నాలో కలిగిందంటే మరి మిమ్మల్ని దేవుడికి మనం నమ్మకం చెప్తూ ఉంటాడంటే నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నమ్మదగిన దేవునికి మిమ్మల్ని అప్పగించినప్పుడు మిమ్మల్ని ఏమైనా ఆయన ఇబ్బంది పెడుతున్నాడా? దేవుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చి జరిగించే దేవుడు వేసే. హల్లెలూయా. కనుక దేవునికి అప్పగించబడాలి వ్యక్తిగతంగా మీరు అందరూ. అంటే దేవుని ఆధీనములు, దేవుని స్వాధీనములు, దేవుని యొక్క బలమైన ఆరోగ్యమైన రెక్కల కింద మీరు ఉంటారు. ఎలా ఉంటామంటే సురక్షితంగా ఉంటున్నాం. సామెతల గ్రంథంలో మాట్లాడబడతారు, చదువుకుంటాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉండును. ఎలా ఉంటామండి? దేవుని దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటాడమ్మా? నమ్మండి. హల్లెలూయా. దేవునికి నిజముగా మీరు నేను అప్పగించబడింది. బాబు రే బాబు అబ్బాయి వినండిరా, వినండి బాబు. దేవునికి మీరు నేను నిజముగా అప్పగించబడితే సదమని లేక ఏం చెప్తుంది? సురక్షితంగా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆరోగ్యమైన లెక్కల చాటుకి వెళ్ళాం. మామూలుగా దేవుడు ఎంత క్షేమమో నీ స్థితి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము మొదటి 2 వచనాలలో నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏదీ లేదు. హల్లెలూయా. దేవునికి మనం అప్పగించబడితే సురక్షితంగా ఉంటాం. అలాంటి వ్యక్తికి ఆ దేవుడు ఆయన కంటే మించిన క్షేమాధారం ఏదీ లేదు. నీవే నా క్షేమము నా కాదు. ఈ నమ్మడానికి విశ్వసించడానికి ఎంత అనుకూలంగా ఉంటాయి చూడండి. ఎలాంటప్పుడు అమ్మా కీర్తనలు 46వ వచనం అనుకోవచ్చు చదవండి. 46-40 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎప్పుడంటే ఆపత్కాలం అంటే ఆపత్తులు అంటే ఎన్నో రకాలు ఉన్నాయి. ఆపత్తులు ఇదిగో ప్రస్తుతం మనం ఎదుర్కొన్నటువంటి మహమ్మారి అని చెప్తారు. ఈ వైరస్, ఈ మరణకరమైన వ్యాధి ప్రాణాంతకమైంది, ఇబ్బందికరమైంది. ఎంత బాగా నిన్న వార్త చదువుతుంటే ఏదో ఊరు ఆ కుటుంబం అందరికి కరోనా వైరస్ చనిపోయారు. ఈ మధ్యలోనే ఎప్పుడో కన్నా ఆ ఇంట్లో ఒక్క ఆవిడ మిగిలిపోయిందంట. ఎలా మిగులుతుందంటే ఎన్నుంటే సుఖమైన నా అన్న వారు లేకుండా పోయారు. నా స్థితి అంటే నా గతి అంటే పడి ఏడుతుంది. మీలాంటి కావలేదు ఒక అమ్మాయి ఓదార్చుంది. ఇంత ప్రమాదకరమైన
స్థితిలో బ్రతుకుతున్న మనకు మన ఆపదలో ఆ నమ్మదగిన దేవునికి మనం అప్పగించబడితే ఆయన రెక్కల కిందికి వెళ్ళి మనము సురక్షితంగా ఉంటాము. ఆయన నమ్ముకున్నావు కనుక నీకు క్షేమాధారముగా దేవుడు ఉంటాడు. అలాగే నీకు ఎలాంటి ఆపదలు సంభవించినప్పుడు ఆ ఆపదల్లో నుండి తప్పించడానికి ఆయన నీకు నాకు నమ్మదగిన సహాయకుడు. హల్లెలూయా! నమ్మదగిన సహాయకుడు, మామూలు కాదు. మనుషులైతే ఏం చేస్తామండి? మాటిచ్చి మళ్ళీ మాట తప్పుకుంటాం. అంటే మనుషుల్లో ఉన్న నైజం, మనుషుల్లో ఉన్న బలహీనత, మనుషుల్లో ఉన్న గుణం అలాంటిది. దేవుడు అలాంటి కాదు, నమ్మదగినోడు. మాట ఇస్తే నెరవేరుస్తాడు, జరిగించే దేవుడు ఆయన. నమ్మిన ప్రతి వాడికి క్షేమాన్ని ఇస్తాడు, నమ్మిన వాడు సురక్షితంగా ఉంటాడు. నీ ఆపద వచ్చినప్పుడు వాటిలోంచి తప్పించగలిగినట్టు నమ్మండి మీరు. హల్లెలూయా! ఆయనలో అలాంటి గుణం ఉంది కనుక ఇలాంటి దేవునికి మనం ఏం చేయబడాలంటే అప్పగించబడాలి. అది మీలో నాలో నమ్మకం కలగాలి. నేను దేవునికి అప్పగించబడ్డాను, దేవుని స్వాధీనంలో ఉన్నాను, ఆయన ఆరోగ్యమైన రెక్కల కింద నేను బ్రతుకుతున్నాను అన్నటువంటి నమ్మకత్వం నీలో అలాగే నాలో ఏర్పడాలి. హల్లెలూయా! నమ్మకం ఏర్పడాలి. నేను ఇంకో మాట చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో 2వ అధ్యాయం 30వ వచనంలో ఆకలి ఉంటుంది. నన్ను ఘనపరచిన వారిని నేను ఘనపరచుదును. దేవుని యొక్క ఉద్దేశం మనము ఎలాంటి ఇరుకులో ఉన్నా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా దేవుని కనపరచడం నేర్చుకో. అంటే కనపరచడం అంటే 2-3 కేజీలు బంగారం వెండి పట్టుకెళ్ళి 2,000 రూపాయలు కట్టలు, 500 తక్కువ అయిపోతాయి, 2,000 రూపాయల కాగితాలు కట్టలు కట్టేది ఆ దేవుడి దగ్గర పెట్టడం కాదు కనపరచడానికి. దేవుడు మనకు ఎలాంటి మేలులు ఉపకారములు ఆయన నామమును బట్టి మనకు కలుగు చేస్తున్నాడు, చేయగలుగుతున్నాడు. వాటిని బట్టి మన దేవుణ్ణి మనం స్తుతించగలగాలి, ఆ దేవుణ్ణి మనం కనపరచాలి. అది దేవుడికి ఇష్టం. ఎప్పుడైతే దేవుని మనము కనపరచడం నేర్చుకుంటాము, బాగా దేవుని కనపరిచే గుణం నీలో ఉంటుందో నాలో ఉంటుందో ఆ కనపరిచిన గుణమును బట్టి దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడంటే కనపరుస్తాడు. హల్లెలూయా! ఆయనను కనపరచడం నేర్చుకుంటే, అంటే కనపరచడం అంటే దేవుని మహిమపరచాలి, దేవుడిని ఆరాధించాలి, దేవుని సిద్ధాంతాలుగా నడవాలి, వాక్యానికి దగ్గరగా నడవాలి, ప్రతి విషయంలో విశ్వాసం ఉంచాలి. ఇవన్నీ దేవుణ్ణి కనపరిచినట్టు లెక్క. అలాగే దేవుని మాట ఎప్పుడు నీ విని ఆయనను అలాగే కనపరుస్తావు, దేవుడు అలాంటి నిన్ను కూడా ఆయన కనపరుస్తాడని వాక్యం చెప్తుంది. దేవుడికి ఇస్తాడు, కనపరుస్తాడు. నేను ఇంకో మాట చెప్తాను, విన్నారులే. ఆదికాండం 12వ అధ్యాయం విన్నారా? మధ్యాహ్నం ఎండ
చక్కగా తురుపాట్లు వచ్చే టైం వాస్తవం ఉన్నదే ఎవరికైనా నాకైనా. కానీ వినాలి మనసులో తప్పదు. మరి ఏం చేస్తాం? ఇవాళ కరోనా కేసుని బట్టి ఎలాగ వచ్చాం. వినండి ఈ మాట. 12వ అధ్యాయంలో 2వ వచనం చదువుకుందాం. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. విన్నారా? మీరు నమ్మాలి మాట. దేవుడిని కనపరిచే దేవుడు ఎన్ని కూడా ఏం చేస్తాడమ్మా? కనపరుస్తాడు. అంటే నేను ఇచ్చిస్తాడు దేవుడు. నీవు పడిన స్థితి, నీ దేన స్థితి, నీ పేదరికం, నీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న నిన్ను దేవుణ్ణి ఎప్పుడైతే గణపతిలో నేర్చుకుంటావో దేవుడు నిన్ను కూడా మంచి స్థితిలో ఉండేటట్లుగా చేయగలిగిన వాడు దేవుడు. ఇక్కడ అబ్రహాముని గురించి రాయబడిన మాట చాలా చాలా విలువైన మాట. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. ఎవరి నామానే? అబ్రహాము గారి నామాన్ని దేవుడు చెప్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును భూమి మీద గొప్ప చేస్తాను, అంటే హెచ్చిస్తాను నీ నామాన్ని. అబ్రహాము అంటే అబ్రహామా అని అనుకునేటట్టుగా చేస్తాను. ఈ జనాంగం ఎవరు? అబ్రహాము సంతానం అని ప్రజలు నిన్ను కనపరిచేటట్లుగా చేస్తాను. అబ్రహాము, నువ్వు నా మాట ఎంత మంచి మాట. మళ్ళీ చెప్తాను నేను ఏమంటే, నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అబ్రహాము నామాన్ని దేవుడు ఏం చేస్తానన్నాడన్నా? బాబా గొప్ప చేస్తాను. ఎలాగా? ఇదొక విచిత్రమైన మాట. చదివేది చాలా స్పష్టంగా చెప్తాడు అక్కడ. నీవు ఆశీర్వాదముగా నుండువు. ఎలా ఉంటాడండి ఆయన? దేవుడు గొప్ప చేసిన వ్యక్తి, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి. దేవుడు ఏమన్నంటే నీవు ఆశీర్వాదముగా ఉంటావు. అప్పుడు ఆమె ఆశీర్వాదం అంటండి. హల్లెలూయా. దేవుడు కాదండి అక్కడ. నీవు ఆశీర్వాదముగా, ఆశీర్వాదము పొందిన వ్యక్తి, ఆశీర్వాదించబడిన వాడు. భూమి మీద ప్రజలు అలాగూ నేను కనపరుస్తాను. అబ్రహాము అంటే దేవుని చేత ఆశీర్వాదించబడినవాడు. అలా చెప్పుకునేలా చేస్తాను, నేను గొప్ప చేస్తాను. ఆమె ఎంత మంచి మాట్లాడి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వాదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు అని చెప్పి ఏమన్నాడు తెలుసా? నిన్ను ఆశీర్వాదించే వారిని ఆశీర్వదించదు. అబ్రహాము ఆశీర్వదించగలుగుతా. నేను దగ్గరికి వస్తాను, ప్రార్థన చేయమని ప్రార్థన చేసి మిమ్మల్ని ఏదో ఆశీర్వదిస్తాను. ప్రభుత్వం దీవించిన కష్టాలు మేలు చేయడం, స్వచ్ఛపరచడం అని ఆశీర్వదిస్తాను. ఇప్పుడు అబ్రహాము గారు ఆశీర్వదించకపోయాడు, అబ్రహామే ఆశీర్వాదంగా మారిపోయాడు. ఏమన్నా? దేవుడు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చాలా ఇబ్బందికర పరిస్థితి. ఇప్పుడు నేను అబ్రహాం అనుకోండి, ఊరికి కొంచెంసేపు అనుకోండి, మాకు మానేది అబ్రహాం గారిని అనుకోండి, నా దగ్గరికి వచ్చి మీరు నన్ను ఆశీర్వదించారు. అబ్రహాం గారి ప్రభావ కాకుండా జీవించి ఆయన కష్టాలకు సహాయించి ఆయనకు వేరు చేయడం వల్ల మీరు నన్ను ఆశీర్వదిస్తే మీరు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. అబ్రహాము గారే మిమ్మల్ని ఆశీర్వదించవలసిన పని లేదు. కేవలం అబ్రహాముని ఎవరైతే ఆశీర్వదిస్తారో ఆ ఆశీర్వాదం వాళ్ళకు ఉంటున్నారు. నిన్ను ఆశీర్వాదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఎందుకు వద్దురండి బాధగా ఉంటుంది.
దేవుడికి స్తోత్రం. అబ్రహాము ఎంత స్థితికి వెళ్ళిపోయాడు అర్థం చేశాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను? ఇంత గొప్ప మహిమ కలిగిన దేవుడి ఆయనలో ఇన్ని మానవులకు ఉపకారం చేయగలిగిన గుణగణాల ప్రభులో ఉంది కనుక ఆ ప్రభు నామాన్ని బట్టి మనము ఆయనకు అప్పగించబడితే నీ స్థితి నా స్థితి మంచి పరిస్థితులు కలిగి భూమి మీద నెమ్మదిగా బ్రతుకు, సమాధానంగా బ్రతుకు, దేవుని ఆశీర్వాదాలు పొందుతుంది. తదుపరి ఏ రోజు దేవుడు మిమ్మల్ని నన్ను పిలిచినా దేవుడి రాజ్యంలో సురక్షితంగా ఉంటాం. ఆ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పనా? హల్లెలూయా. సంబరం ఇంట్లో చేసి అంత మంచివాడు అన్నారు. అందుకే ఇలా చెప్తాను. ఇంకో మాట విషయాలు చెప్పి మీరు చేస్తారు ఏమనుకోవాలి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చక్కగా నేను పుస్తకం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చింది. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమె ఉత్తరమిచ్చాను. బోయాజు మాట్లాడుతున్నారు రూతుకు. ఆయన రూతు యొక్క అత్తగారు నయోమికి సమీప బంధువుడు. ఆమెను చేర్చుకుని ఆమె యొక్క ఈ పురుషుని ధర్మాన్ని జరిగించగలిగిన వాడు బోయాజు ఆలోచన. ఈమె ఆయన స్వాధీనంలోకి వెళ్ళింది, అంటే పొలంలో. అప్పుడు ఆమెను చూసి మాట్లాడుతున్నారు. ఈమె మోయాబీరాలు. ఆ మోయాబు దేశం నుండి నయోమితోటి బెత్లెహేముకు వచ్చేసారు. భర్త లేడు, నయోమికి భర్త లేడు, రూతుకి భర్త లేడు. పేదవాళ్ళు ఈ చేతిలో నుండి ఆ గోధుమల పంటలో పరిగెడుకుని ఆ వచ్చిన దాంట్లో ఇద్దరు బ్రతుకుతున్నారు. బోయాజు దగ్గరికి వెళ్ళిన సందర్భంలో ఆ చెప్తున్నారు. బోయాజు చేనులోకి వెళ్ళి అతని చేనులో ఆ మిగిలిపోయినటువంటి ఆ పరగ ఆ గోధుమల పంట పోతున్నప్పుడు మిగిలిన ఏరుకుంటున్న వాళ్ళు అంటారు. అప్పుడు మాట్లాడుతున్నాడు, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడు యెహోవా లెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. అంటే దేవుని దగ్గరికి వచ్చినవాడు ఎలా ఉంటాడమ్మా? సురక్షితం. అది నేను చెప్పే మాట. నువ్వు క్షేమంగా ఉంటావు, నీకు దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. నువ్వు చేసిన ఈ మంచి పనికి ప్రతిఫలం ఇస్తాడు. కనుక నీ ఇక్కడికి వచ్చావు కనుక నువ్వు సురక్షితంగా ఉంటావు. హల్లెలూయా. దేవునికి అప్పగించబడిన వాడు సేవకుడైన ఒక విశ్వాసం ఎలా ఉంటారమ్మా? సురక్షితంగా క్షేమంగా ఉంటారు. ఎన్నో చెప్పచ్చు కానీ చెప్ప. ఆఖరిగా కొలసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం అనుకుంటా.
మొదటి అధ్యాయం 28 వచ్చింది. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాము. పౌలు చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని ప్రభువునకు అప్పగించబడిన వారు వాళ్ళంతా క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబడతారు. అది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ సేవ, వాళ్ళు బోధించే విధానం, ఎవరి కొరకు ప్రార్థించే విధానం. ప్రతి విశ్వాసిని సంపూర్ణంగా పరిపూర్ణంగా పరిశుద్ధులుగా చేసి దేవుని ఎదుట తీసుకెళ్ళి నిలబెట్టాలి. ఆ బాధ్యత. ఆమె బాప్తిసం పొందటం అంటే మాటలు కాదు, మారు మనసు పొందమంటే మాటలు కాదు, ఒక సంఘంలో సభ్యులుగా చేరాము విశ్వాసులుగా ఉన్నామంటే మాటలు కాదు, ఒక దేవుడి సేవకుడిగా సేవ చేస్తామంటే మాటలు కాదు. మనమందరమును ఆయన ఎదుట సంపూర్ణంగా చేయబడాలి. అలాంటి వాడే ఆయన ఎదుట నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఎవడు పడతాడు నిలబడి పర్వతరాజ్యం తీసేసుకో ప్రభు అంటే వీల్లేదు. ప్రభు ఎదుట నిలబడాలంటే ఆ వ్యక్తి సంపూర్ణుడు, పరిశుద్ధుడు, పవిత్రమైన జీవితమును అవలంబించిన వాడు, నేర్చుకున్నవాడు. అలాగున ఆ అపోస్తలులు వాళ్ళు బోధించే బోధన బట్టి ఎవరైతే బోధ వింటున్నారో వాళ్ళని సంపూర్ణంగా పరిపూర్ణంగా చేసి వాక్యానుసారంగా వాళ్ళు పెంచి దేవుని ఎదుట వారిని నిలబెట్టేవారు. కనుక ఈ రోజున మనం అందరం దేవునికి అప్పగించబడ్డామంటే సంఘంలో 300 మంది ఉన్నాం, ప్రభు 300 మంది దేవునికి అప్పగించాలంటే కుదరదు. అప్పగించబడుతున్న ప్రతి వ్యక్తి సంపూర్ణుడిగా ఉన్నారు. హల్లెలూయా. అంటే పాపం లేదు, మోసం లేదు, దగ లేదు, దేవునికి లోబడి ఉన్నాడు, దేవునికి భయపడ్డాడు. అలాగున ప్రభువుని నమ్మి బాప్తిసం పొంది రక్షించబడిన ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా దేవునికి అప్పగించబడాలి. హల్లెలూయా. దేవుడు వాళ్ళని అంగీకరిస్తాడు, ఆయన రాజ్యంలో తీసుకెళ్తాడు. భూమి మీద బ్రతికేటప్పుడు క్షేమాదానం ఉంటాడు. దేవుడి చేత నువ్వు ఆశీర్వదించబడతావు, దేవుడి చేత కనపరచబడతావు, మంచి స్థితిని ఇస్తాడు, ఆపత్కాలాల్లో నేను కాపాడుతాను. ఇలాంటి తెగుళ్ళు వచ్చినప్పుడు ఆ తెగుళ్ళు బారిన పడకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు. అలాంటి దేవుడు కనుక మనం తప్పక ఈరోజు మధ్యాహ్న కాలం సంఘంగా కూడి ప్రభు ఇలా ఆరాధించి వాటిని ధ్యానం చేసి ప్రార్థన చేయవచ్చున్న మన జీవితాల్లో ఇలాంటి అనుభవంతో మనం దేవునికి అప్పగించుకోవాలి. ఇప్పుడు తెలుసుకోవాలి మీ స్థితి ఎలా ఉంది. అలాగే నేను కూడా మా బయట వాళ్ళు ఉన్నారా, దేవునికి అప్పగించబడే గుణం మీలో ఉండాలి. నీకే నేను నీకు తప్పిస్తాను కాదు, మీరు నన్ను ప్రశ్నించడం కాదు, నేను మీతోటి మీరు నాతోటి ఎవరికి వాళ్ళు ఏం చేయాలి ఆలోచన చేసుకోవాలి. దేవునికి అప్పగించబడినప్పుడు అలాగే నేను దేవునికి అప్పగించబడే గుణం నాలో ఉన్నాను, అలాగే పరిపూర్ణులుగా ఉన్నాను, పరిపూర్ణంగా ఉన్నాను, దేవుని కనపరుచున్నాను, ఆయన ఆరోగ్యం అంటే ఎక్కడికైనా సురక్షితంగా ఉండడానికి వెళ్తున్నాను. నా ఆపత్కాలంలో దేవుడు నన్ను తప్పించగలిగిన అనుభవం నాలో ఉండాలి. ఏం చేయాలంటే ఎవరికి వాళ్ళమ్మ ఏం చేయాలమ్మా, మిమ్మల్ని మీరు పాప ఉన్నాయి, మిమ్మల్ని మీరు నన్ను నేను ఏం చేసుకోవాలమ్మా, దేవునికే అప్పగించుకోవాలి. ఇది ఒక
క్రైస్తవురాలుగా లేదా ఒక విశ్వాసిగా, ఒక దైవజనుడిగా మనలో ఎలాంటి భావాలు ఉన్నారు? మాటలుగా పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్యములో మనం ఉండాలంటే, ఆ రాజ్యానికి వారసులుగా ఉండాలంటే, ఆ పరలోకంలో మనం హక్కు సంపాదించాలంటే ఇప్పుడు అనుకున్న గుణగణాలన్నీ మనలో ఏర్పడాలి. అలా ఏర్పడిన వాడే ప్రభువును అప్పగించబడితే ఎంత ధన్యుడో. అలాంటి ధన్యంగా మన జీవితం ఇవ్వగలిగిన వాడు యేసుక్రీస్తు. అలా నాకిస్తాడు, మీకు అలాంటి జీవితాలు కలిగి భూమి మీద బ్రతుకుతాం. దేవుడి మాటలు ఆశీర్వదించిందాక. ఈరోజు అవకాశం కలిగి మీ మందిరానికి మనం రాగలిగాం. నడిపించే ప్రభా, కనుక నా ప్రార్థన ఆరంభించి మా అక్కలను తీర్చి నన్ను స్వస్థపరిచి నన్ను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభా. మీ ఆధీనంలో, మీ స్వాధీనంలో నన్ను పెట్టుకున్నాను అని ఎవరికి వాళ్ళే ప్రార్థించుకోండి. పరిశుద్ధుడి అయినా పరలోకమంటున్నా మా మధ్య ఆత్మ స్వరూపుడిగా ఉన్న మా యేసుక్రీస్తు ప్రభువా, మీ ఉన్నతమైన ఘనమైన మహిమ కలిగిన పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని ఈ రోజున సంఘముగా కూడి చక్కని పాటలు పాడి ఆరాధించారు ప్రభా. వాక్యము ద్వారా ఆ వాక్యాన్ని ధ్యానం చేసి అందులో ఉన్న ప్రకారం మేము నీకు అప్పగించుకునే ప్రభు ఆశీర్వాదం పొందిన బిడ్డగా ఉండాలి. వాక్యాన్ని ధ్యానం చేశాను. అలాగే నాయన నాతో కలిసి మరలా ప్రార్థన చేసి నేర్పించారు. అందుని బట్టి మేమందరము పేరు పేరు చెప్పిన మేమందరం కలిసి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చేసిన మీరు ఉపకారాలు సంభవించిన నీ ఒక్కరత్న నుండి తప్పించబడి ఈ రోజున క్షేమముగా ఆరోగ్యముగా ఉంది మిమ్మల్ని కనపరుచుకునే భాగ్యం అందించారు. రాగలిగిన ప్రతి బిడ్డలను వారి కుటుంబాన్ని అయ్యా, వారి చేతి పనులు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారికున్న పాడి పంటలు అన్నింటిని బట్టి అయ్యా నీకు స్తోత్రాలు. బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యం తప్పక మేమందరము మీకు అప్పగించబడిన వాళ్ళుగా మేము ఉండి మమ్మల్ని నమ్మదగిన దేవుడిగా మమ్మల్ని భూమి మీద బ్రతికిస్తాం. పరలోక రాజ్యములో మీతో పాటు ఉండటానికి యోగ్యత మాకు ఇస్తాం నాయన. ఆ దేవుడిగా ఉన్నారు. మరొకసారి మమ్మల్ని జీవించారు. ఇశ్రాయేలు ప్రజలు వేసిన పట్టణం అంటున్న ప్రజల కొరకు యెరూషలేములో ఉన్న ప్రతి ప్రజలు
అలాగే దైవజనులు మిషనరీలు వాళ్ళందరూ క్షేమం, దూర దేశాలు బ్రతుకుతున్న బిడ్డలు క్షేమం, అయ్యా వాళ్ళ కుటుంబాలు క్షేమం, ప్రయాణంలో ఉన్న బిడ్డలు క్షేమం అందరూ కొరకు ప్రార్థిస్తారు. అలాగే సంఘ బిడ్డలు ఏ స్థలాల్లో ఉన్న వారి బిడ్డలు వాళ్ళ కుటుంబాలను జీవించారు. వాళ్ళని వైరస్కు గురై ఫంగస్ అనే బాధతో ఆసుపత్రుల్లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి క్షేమం ఆరోగ్యం ఆయన ప్రార్థిస్తారు. ఆసుపత్రిలో ఉన్నవారు, క్వారంటైన్లో ఉన్నవాళ్ళు స్వస్థపరచారు. ఎంతోమంది దైవజనులు ప్రభు వైరస్ మరి చనిపోయారు. వారు విడిచిన సేవ వారి బిడ్డలు వారి కుటుంబాన్ని బలపడుతున్నాయి. వారికి సహాయం ఇచ్చారు. ఆయన ప్రతినిత్యం ప్రార్థన చేస్తారు. ఆయన అలాగే సంబంధించి ఈ పరిస్థితి ప్రభావాన్ని బట్టి ఆయన వృద్ధులుగా ఉన్నటువంటి ప్రతి వారు ఆరోగ్యంగా క్షేమం పొందేటప్పుడు వాళ్ళందరి వరకు ప్రార్థిస్తారు. వాళ్ళందరి గురించి పేరుగా చెప్పిన ప్రార్థన చేస్తున్నారు. ఆయన కష్టాలు ఉన్న వాళ్ళు ఆదుకుంటారు, వ్యాధి బాధలు ఉన్న వాళ్ళని స్వచ్ఛపరుచుకుంటారు, నెమ్మది లేని వారికి నెమ్మది ఉండదు, సమాధానం లేని వారికి సమాధానం ఉండదు, ఆరోగ్యంగా ఉండదు, ఆర్థికమైన పొరుగు తొలగించారు, పని పాట కల్పించండి, వారి పాడి పంటలు జీవించండి, ఉద్యోగ వ్యవస్థను జీవించండి, వారి వ్యాపారాలు జీవించండి, నెమ్మది సమానంతో సంతోషం తెచ్చండి. సంఘం సరిహద్దులు వాటి విశాలత విషయం సహాయం చేయండి. మెంటల్ చోట్ల కొన్న స్థల విషయంలో సహాయం చేయండి. కొనబోతున్న స్థల విషయంలో కూడా సహాయం చేయండి. మీ సహాయం వరకు ప్రార్థిస్తున్నాను. దాని గర్భఫలం లేని బిడ్డలు కాదు, గర్భిణీ స్త్రీలు కొరకు, చంటి బిడ్డ తల్లి కొరకు, ఇలా వృత్తుల కొరకు, పెదవరాలు కొరకు, ఆయన ప్రభావ బలహీనుల కొరకు, వంటతనంతో బ్రతుకుతున్న వారు కొరకు ఆయన ప్రార్థిస్తున్నాను. ఆహారం లేక, వస్త్రం లేక, నీడ లేని, పరివేదో దిక్కులేని వాడు అందరి గురించి ప్రార్థిస్తున్నాను. అందరికీ సహాయించండి. మా తోటి మైలుపల్లి వారు జీవించారు. అయ్యా కరోనా వైరస్ ప్రభావం వల్ల 3వ దశ ప్రారంభమైంది. ఆ దశ నుండి మమ్మల్ని తప్పించాలి. మా ప్రభుత్వాన్ని కాపాడు, మా నాయకులు కాపాడు, మమ్మల్ని పరిపాలించే ప్రత్యేక అధికారులు కాపాడినాయి. ఈ వ్యాధులను అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్న వైద్యులు, అయ్యా శాస్త్రవేత్తలు, ల్యాబొరేటరీలు అన్నింటినీ కూడా ఆయన ప్రజలకు మేలుకరంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రపంచ దేశాలు కాపాడుతారు, నాయకులు కాపాడుతారు, అధికారులు కాపాడుతారు, మా సంఘాలను కాపాడుతారు, దైవజనులు నన్ను నా కుటుంబాన్ని కాపాడు, రాగలిగిన ప్రతి కుటుంబాన్ని కాపాడు. ఇందులో నిన్న సంఘాన్ని ప్రేమించుతారు. వాళ్ళు ఇచ్చిన కానుకలు బట్టి వారికి గొప్ప తరువుది ఇందులో వేరే ఆశీర్వాదించి ఏ సోదరుకి గురి కాకుండా కరువులు కాకుండా కాపాడుతారు. వివాహాలు కావాల్సిన ఎవరి బిడ్డలు వాళ్ళు జరిగించారు. చదువుకుని బిడ్డ కష్టపడి చదువుకుని ప్రయోజనం పడుతుంది. సంఘంలో విపత్తులు జరగకుండా కానీ ఎవరి వైరస్ గురి కాకుండా కాపాడు. సంఘ కార్యక్రమాలు ఆయన ప్రకటించబడిన సక్రమంగా జరగడానికి సహాయం చేయొచ్చు. మా ప్రయాణాలను తోడు అయ్యా నీ కృపగా అప్పగించుకున్నాను. మరొకసారి నీ బిడ్డలు వెళ్చండి, వారికి తోడుగా నడిపించండి. మా ప్రభు మారెందుకు వేస్తున్నాము అడుగుతున్నాం. ఆమె పరలోక మందిరం మాత్రం మీ నామ పరిశుద్ధపరుస్తున్నారు. మీ రాత్రి వచ్చింది మీ చిత్తం పరలోకమంతా నెరవేర్చిన భూమి అంత నెరవేరుగా మా వెనక ఆహారం మాకు చేశారు. మా ఇలా అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించారు. మమ్మల్ని స్వాతంత్రం తీసుకెళ్ళి రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవై తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని అన్నింటిమైన సహవాసం ఆయన గొప్ప దయాన్ని కలిగిన ఇప్పుడు ఇలా సదాకాలం దేవుని సంతో ప్రభు ఆరాధించి వాక్యం ధ్యానించి ప్రార్థించిన మనందరూ సదాకాలం తోడు నడిపించింది కాక ఆ సత్యమే చేయండి, ప్రవేశమే చేయండి, ప్రవేశనామాన్ని సంపూర్ణ విజయము అందరికీ పేరు పేరు చెప్పున మా అందరూ దేవుడు నన్ను దీవించింది కాక. జాగ్రత్త ఒకరికొకరు వందలు చెప్పుకోండి. ఎవరు సెకండ్ కొంతకాలం జాగ్రత్త.